ఓ మై గాడ్, టిష్యూస్. లెట్ మీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. కాఫీకి లిటరేచర్కి ఇంకొంచెం బెటర్ పరిచయం ఉంటే బాగుండేది కదా. స్మైల్ బాగుంది. థ్యాంక్స్. మన డేలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఏంటి? రోజుకొకసారైనా నవ్వడం అండి. కాఫీ తాగే టైం ఉందా? షూర్, యూ మేడ్ మై డే కదా. 2 కాఫీ. మై సెల్ఫ్ వివేక్. ఐ అనన్య. అనన్య, హాయ్. మళ్ళీ కలుస్తామని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బుక్స్ అంటే అంత ఇష్టమా? బుక్స్ ఆర్ మై సాంక్చురీ. బర్డ్ సెంచరీ లానా? అఫ్ కోర్స్. అయినా మీరేంటి ఇక్కడ? నాకు కూడా బుక్స్ అంటే ఇష్టమే, కానీ మీ అంత పొయిటిక్గా చెప్పలేను. మరి ఇంకెలా చెప్తారు? బుక్స్లో ఏదో మ్యాజిక్ ఉంటుందండి. మ్యాజిక్ ఆల్వేస్ అటాక్స్. నిజమే, నువ్వు చెప్తుంటే బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. ఎంత? ఈ ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నీ ఎలాగో చదవలేము కాబట్టి అట్లీస్ట్ ఈ రూమ్లో ఉన్న బుక్స్ అని చదివేంత. అయితే కలిసి చదువుదామా? అంటే ఈసారి బుక్స్ మీద కాఫీ పడితే నేను తట్టుకోలేను. ఎంతైనా బుక్స్ అంటే ఇష్టం కదా. అయినా కూడా కష్టమే. ఇష్టం ఉన్నప్పుడు కష్టం కనపడకూడదండి. పదండి చదువుదాం. అనన్య, నీ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ ఏంటి? నా చైల్డ్హుడ్ మెమరీ అంటే హైడ్ అండ్ సీక్ గేమ్. నువ్వు అంత ఎగ్జాక్ట్గా చెప్తున్నావు అంటే నిజంగానే బాగుండేలా ఉంది. అది ఆడాలంటే గ్యాంగ్ ఉండాలి. నాకు లేదు, సో ఆడలేదు. మరి చిన్నప్పుడు ఏం గేమ్ ఆడేవాళ్ళు? నేను మా తమ్ముడు కలిసి ఇసుకతో కోట కట్టుకొని ఆ కోటకి మేమే రాజుల్లో ఫీల్ అయ్యేవాళ్ళం. యుద్ధాలు కూడా చేసుకునేవాళ్ళం. వావ్, అ కింగ్డమ్ ఆఫ్ ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్లో ఉండే మ్యాజిక్ కూడా వేరు. అవును యువరాజా. యువరానికి ఒక చిన్న కానుక. థ్యాంక్ యూ. యువరాజ్ గారు, బహు అందంగా ఉంది. నీకొకటి తెలుసా? ఆర్ట్తో ఎక్స్ప్రెస్ చేయాలని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నిజమే, ఒక్కొక్క స్ట్రోకు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటుంది. లైక్ పుస్తకాల్లో అక్షరాల్లాగా. ఈ పెయింటింగ్ చూస్తే నీకేమనిపిస్తుంది? ఆ జర్నీ లైక్ లైఫ్లో వచ్చే అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ లాగా. లైక్ చేజారిన కాఫీ ఇచ్చిన ఒక మంచి ఫ్రెండ్ లాగా. ఎగ్జాక్ట్లీ, a masterpiece in the messiness. Just like love, isn't it? నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు నచ్చుతుంది. మనం ఇలా కనెక్ట్ అవ్వడం నాకు ఇంకా బాగా నచ్చుతుంది. ప్రకృతి చెప్పే కథలకి ఒక యూనిక్ వే ఉంటుంది కదా. వాటి కథల్ని అవే క్రియేట్ చేసుకుంటాయి. ఒక్కొక్క అలా ఒక్కో కథలానా? ఇదిగో ఈ అలలాగే మన కథ కూడా ఆగని ఒక ప్రయాణం కదా. ఆ జర్నీ విత్ నో డెస్టినేషన్ బట్ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. ఈ అలలు మనల్ని గైడ్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి బాగానే ఉంది కానీ అర్థం కాలేదు. అది బోట్ రైడ్కి వెళ్దామని అడుగుతున్నా. ఓకే, కానీ ఆ ప్రయాణంకి వెళ్ళే ముందు ఒక ప్రామిస్ చేసుకుందామా? ప్రామిసా? ఏంటది? ఆ ప్రయాణం ఎంతవరకు తీసుకెళ్తుందో, ఎలా తీసుకెళ్తుందో తెలీదు, కానీ అది ఎంత దూరమైనా కలిసి వెళ్దామా?